దసరా శుభాకాంక్షలు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కేవి విజయభాస్కర్ రెడ్డి దంపతులు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చండీ యాగం కార్యక్రమాన్ని అదేవిధంగా సుహాసిని పూజని ఘనంగా నిర్వహించారు. श्री महालक्ष्मी प्रीत्यर्थे हवने विनियोगः ध्यानम् अक्षस्रक्परिशो स्वर्गादिराजदा सर्वे तैर देवागणाभ्रे विचरन्ते नामर्जा महिषेरधरात्मना स्वाहा एतत्पगदधं सर्वा मम राजविजयश्चितं शरण्यं च प्रसन्नास्म वदस्सस्विञ्चतां स्वाहा इत्थं विषम्ब देवानां वचां सपदसूदनः चकारकोपशम्भुश्च भृगुटीकुटिरानडौ स्वाहा ततो विकोपपूर्णस्य चक्रिणो वदनात्ततः निश्चक्रममहत्तेजो ब्रह्मणः सङ्कलसजा स्वाहा अंकर्कं अस्मै धर्मचेतनं स्वाहा क्षीरोदस्यामहारमदरे सुदामरे चूडामृतराजिकं कुण्डले गणकानि च स्वाहा अर्थसंबन्धादित्यं केयूरां सर्वतामृयो नौभरम्यं लतद्वे ग्रैगैरतमत्तमं स्वाहा अङ्गुलीयन रत्नानि तमस्त्वा सौरुणीनुषा विश्वकर्मदोतस्य परशुं चादिविद्मनं स्वाहा अस्यान्यनेकलोकानि श्री वरदमुक्तदे नमो नमः स्वाहा ओम नमो व्रातपदे नमो गणपतये नमः प्रमदपदे नमस्ते स्तुलम्बोदरादे गणपतादिविघ्नविनाशने सुखसुताय श्री वरदमुक्तदे नमो नमः स्वाहा ओम नमो व्रातपदे नमो गणपतये घण्टां पुराणाजनं शोभं पाश सुदर्शने चतुर्दिं हस्तै प्रमाणप्रभां सेवे सैरिव స్థానేశ్వర స్వామిని బాగా నమ్ముతారా? చాలా బాగా నమ్ముతాం. మా ఇంటి కొలవేలుపు కాబట్టి నమ్ముతాం.
ఎలా ఉంటుంది టెంపుల్? అనిపించింది. ప్రతి సంవత్సరం చేస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈసారి మీ పార్ట్నర్ కూడా వచ్చారు కదా, మీలో సగం కూడా వచ్చారు కదా, సో ఎలా అనిపించింది? వచ్చింది కాబట్టి ఇంకా బాగుందని చెప్పి ఇంకా బాగుంది. అంతే. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఎలా అనిపించింది ఈ రోజు ఇక్కడ చండీయాగం? చండీయాగం ఎప్పుడు బాగుంటుందండి మా తమ్ముడిది. ఎందుకంటే ఈ జనాలు ఎక్కడి నుంచి వస్తారు, మూలాపేట వచ్చేటట్టున్నారు. బాగా రెడీ అయ్యారు. సో ఈ రోజు ఈ పూజ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నారా? అంటే మా ఊర్లో కూడా చేసేవాళ్ళము, అది నార్మల్ గా అలవాటు, ఇలా ఆనవాయితీగా. ఏ ఊరు మీది? కడప. కడప రెడ్డమ్మ. కడపలో బాగుంది, ఇక్కడ బాగుంది? రెండే. సో ఎలా ఉంది ఇక్కడ కార్యక్రమం? చాలా బాగా చేశారు. అంటే అన్ని పూజలు ఒకటి తర్వాత ఒకటి అలా బాగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత, ఫలితాలు ఎలా ఉంటాయో ప్రధాన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా సింహపురి ప్రజలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి ద్వారా ఆశీస్సులు అందిస్తున్నాము. చండీ యాగం యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారు 3 స్వరూపాల్లో ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. కాళీమాత అనగా చండీని అంటే చెడుని సంహరించి మంచిని, మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని సంహరించేసి మంచిని ప్రసాదించి అమ్మవారుగాను, అలాగే మహాలక్ష్మిగా అంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా, రుణ బాధలతో పీడింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా లక్ష్మి స్థైర్యాన్ని కలిగించేది. అలాగే జ్ఞానాన్ని కలిగించేటువంటి జ్ఞాన సరస్వతిగా అమ్మవారిని మనము ఈ శరన్నవరాత్రులు మనం కొలుచుకోవడం జరుగుతుంది. ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క శరన్నవరాత్రుల్లో చండీ యాగం చేయటం వల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో ఉన్నటువంటి ఏమైతే అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వాళ్ళకి కలిగి సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి చండీ యాగం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల్లో ఎండోమెంట్ అనగా మూలపేట దేవస్థానం వాళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వారిలో భాగంగానే మేము కూడా ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా వీరి యొక్క ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన అర్చకుడు శివశర్మ గారు, వేణు శర్మ గారు, అలాగే ఉన్నటువంటి ముఖ్యమైన ఈవో గారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఎంతో దిగ్విజయంగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యాగ యొక్క ఫలితం ఈ ఉండి చేసేటువంటి కాకుండా చూసినంత వారి వరకు కూడా, అలాగే ఎవరైతే అమ్మవారిని మనసులో తలుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆశీస్సు సంపూర్ణంగా అందాలని, తద్వారా వాళ్ళ జీవితం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. స్వస్తి. మళ్ళీ పడుతుంది. ఆ మూగ అయిందంటే తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.